అబ్దుల్లా తన భార్యతో కలిసి ఉమ్రా ప్రయాణానికి బయలుదేరాడు. అతని ఫ్లైట్ కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పైలట్ ఇలా అనౌన్స్ చేశాడు: మన విమానం మీఖాత్ మీదుగా ప్రయాణిస్తోంది, కాబట్టి ఇహ్రాం ధరించి సంకల్పం చేసుకోండి అని. మీఖాత్ అంటే పవిత్ర కాబాకు చేరుకునేందుకు 5 పరిధులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏర్పరిచారు. అవి దుల్ హులైఫా, దారుల్ ఇర్ఖ్, కర్నల్ మనాజిల్, యలంలం, అల్ జుహఫా. హజ్ ఉమ్రాలకు బయలుదేరిన ప్రతి ఒక్కరూ ఈ మీఖాత్లలోని ఏదైనా ఒక దాని గుండా హరం పరిధుల్లోకి ప్రవేశిస్తారు. మీఖాత్ను దాటేటప్పుడు ఇహ్రాం స్థితిలో ఉండడం తప్పనిసరి. అలా కాని పక్షంలో వెనుకకు వెళ్ళి తిరిగి ఇహ్రాం ధరించి రావాలి. వెనుక్కు తిరిగి రాలేని పక్షంలో ఒక మేకపోతును జిబాహ చేసి హరం పరిధులలో ఉన్న పేదవారికి దాని మాంసాన్ని పంచిపెట్టేయాలి. మీఖాత్ అనౌన్స్మెంట్ వినగానే అబ్దుల్లా ఇహ్రాం కట్టుకొని ఇలా పలికాడు: లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రహ్, అంటే ఓ అల్లాహ్, నీ పిలుపును స్వీకరించి నేను ఉమ్రా కొరకు బయలుదేరాను అని. ఆ తర్వాత ముందుకు సాగుతూ తల్బియా పఠిస్తూ ఉండాలి. ఇహ్రాం ధరించిన తరువాత నిషేధించబడినటువంటి పనులను ఎంతమాత్రమూ చెయ్యకూడదు. అంటే శరీరంలో ఏ వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించకూడదు. అత్తరు, పెర్ఫ్యూమ్లు వంటివి పూయరాదు. తల పైభాగాన్ని కప్పుకోకూడదు. కుట్టిన బట్టలు ధరించకూడదు. శారీరక కలయిక జరపరాదు. వివాహ ఒప్పందాలు చేసుకోకూడదు. ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదు. పవిత్రమైన మస్జిదే హరంకు చేరుకున్న తరువాత కాబా ప్రాంగణానికి చేరుకొని తల్బియా పఠించడం నిలిపివేయాలి. ఇక్కడ పురుషులు తమ ఇహ్రాం యొక్క కుడివైపు భాగాన్ని భుజాల కింద నుంచి వేసుకోవాలి. కుడి భుజంపై ఏ ఆచ్ఛాదన ఉండకూడదు. దీనిని ఇస్తెబా అంటారు. హజరే అస్వద్ అంటే నల్లరాయి వద్దకు చేరుకొని అక్కడ ఇస్తలాం చేయాలి. ఇస్తలాం అంటే హజరే అస్వద్ వైపునకు కుడి చేతిని ఎత్తి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పలకడం. అక్కడి నుంచి తవాఫ్ను ప్రారంభించాలి. తిరిగి హజరే అస్వద్కు చేరుకోవడంతో తవాఫ్ యొక్క మొదటి రౌండ్ పూర్తి అవుతుంది. మొదటి 3 రౌండ్లలో పురుషులు వేగంగా నడవాలి. దాన్ని రమల్ అంటారు. తవాఫ్ చేస్తున్నప్పుడు తమ వ్యక్తిగత దువాలు ఎక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా పొరపాట్ల మన్నింపునకై, పాపాల ప్రాయశ్చిత్తానికై దువా చేయాలి. అలాగే కాబా యొక్క యమనీ మూల వరకు చేరుకున్న తర్వాత యమనీ మూల నుంచి మొదలుకొని హజరే అస్వద్ వరకు ఈ దువా పఠించాలి: రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వ అఖీనా అజాబన్నార్. ఇలా మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత హజరే అస్వద్ వద్దకు చేరుకొని తిరిగి ఇస్తలాం చేయాలి. అక్కడి నుంచి 2వ రౌండ్ ప్రారంభమవుతుంది. తవాఫ్ కొరకు ప్రత్యేక దువా అంటూ ఏమీ లేదు. మళ్ళీ యమనీ కార్నర్ నుంచి హజరే అస్వద్ వరకు రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖీనా అజాబన్నార్ అనే దువానే పఠించాలి. ఇదే విధంగా మొత్తం 7 రౌండ్లు పూర్తి చేయాలి. తరువాత తమ కుడి భుజాన్ని కూడా ఇహ్రాంతో కప్పుకొని మకామే ఇబ్రాహీం వెనుక పక్కకు చేరుకొని 2 రకాతుల నమాజ్ చేయాలి. మొదటి రకాతులో సూరే కాఫిరూన్, 2వ రకాతులో సూరే ఇఖ్లాస్ చదవాలి. ఆ తరువాత జంజం నీటి వద్దకు వెళ్ళి జంజం నీళ్లను తాగాలి. రోగాల స్వస్థతకై దువా చేసుకోవాలి. ఆ తర్వాత సఫా కొండ వద్దకు చేరుకొని సయీని ప్రారంభించాలి. సయీ ప్రారంభించడానికి ముందు సూరే బఖరా యొక్క ఈ ఆయత్ను చదవాలి: ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహ్. ఈ ఆయతులు పఠించి కాబా వైపునకు తిరిగి దువా పఠించాలి: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అంజజ వఅదహు వనసర అబ్దహు వహజమల్ అహ్జబ వహదహు. అనంతరం సఫా కొండ నుంచి మర్వా వైపునకు బయలుదేరాలి. ఇలా మన సయీ ప్రారంభమవుతుంది.
సఈ మధ్యలో మీకు వచ్చిన ఏ దువాలనైనా పఠించవచ్చు. దానితో పాటుగా ఎక్కువగా అల్లాహను స్తుతిస్తూ పాపాల మన్నింపుకై దువా చేసుకుంటూ ఉండాలి. తిరిగి సఫా నుండి మర్వాకు వెళుతున్నప్పుడు కూడా పై విధంగా అదే దువాను పఠించాలి. సఫా నుండి మర్వా వైపునకు, మర్వా నుండి సఫా వైపునకు వస్తున్నప్పుడు మధ్యలో గ్రీన్ లైట్లు ఉన్న చోట పురుషులు వేగంగా నడవాలి, మహిళలు సాధారణంగానే నడవాలి. అలా మరవా వద్ద 7వ రౌండ్ పూర్తి అవుతుంది. అనంతరం పురుషులు తమ తల వెంట్రుకలు తీసివేయాలి, మహిళలు తమ జుట్టు యొక్క చివరి అంచులను కత్తిరించుకోవాలి. ఈ విధంగా ఉమ్రా ప్రక్రియ పూర్తవుతుంది. అల్లాహ్ మనందరి ఉమ్రాలను, మన అందరి నమాజులను స్వీకరించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైర్.